నేపాల్ దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి మనతో మాట్లాడడానికి కూలంకుషంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నేపాల్లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి, ఒక రకంగా చాలా దారుణంగా కూడా ఉన్నాయి. అంటే యువత ఇంతలా తిరగబడడానికి గల కారణం గవర్నమెంట్ అని అంటున్నారు, కానీ దొరికిందే సందనుకోను, దొరికిందే వెసులుబాటుగా చూసుకోను ఇంత ఇదిగా దౌర్జన్యాలు, ఇంత ఇదిగా దుర్మార్గానికి పాల్పడడం అసలు సమాజాన్ని ఎలా చూడవచ్చు అక్కడ? అంటే జన్జీ మూమెంట్ అని అంటున్నారు దీన్ని. అంటే ఈ జనరేషన్, ఈ తరం పోరాటం అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ప్రధానంగా నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఉపాధి లేమి అనేది చాలా బలంగా ఉంది అక్కడ. బలంగా ఉంది అని ఎందుకు చెప్పచ్చు అంటే, కాన్ఫిడెంట్గా నేపాల్ నుంచి విపరీతంగా వలసలు ఉన్నాయి భారతదేశానికి. మీరు ఏ అపార్ట్మెంట్కైనా వెళ్ళండి, లేకపోతే ఏ హోటల్కైనా వెళ్ళండి, మెజారిటీ వాళ్ళే ఉంటున్నారు. వాచ్మెన్లు గాను ఇలా రకరకాల ప్రొఫెషన్స్లో. ఒకప్పుడు గుర్ఖాలు, నిజానికి గుర్ఖాల్యాండ్ మూమెంట్ ఒకటి ఉంది మనకి. సుభాష్ ఘీషింగ్ అని ఆయన నాయకత్వంలో జరిగింది. ఆ ల్యాండ్ మన దగ్గర ఉంది, గుర్ఖాల్యాండ్ ఉంది, మన బెంగాల్ లింక్ అది. అయితే ఆ గొడవ వేరు. గుర్ఖాలు నేపాలీ వాళ్ళే గుర్ఖాలు అని అనుకోనక్కర్లేదు. అలా ఒక ముద్ర వేశారు ఒకప్పుడు, అలా ముద్ర వేశారు. కానీ నేపాల్ నుంచి మైగ్రేషన్ అంటే వలసలు, అక్రమ వలసలు, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఏమీ లేకుండా దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నటువంటి నేపాలీలు అనేక మంది ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి మతం హిందూ మతమే కాబట్టి మేము హిందువులని, ఈ దేశంలోకి వచ్చేటువంటి హిందువులు ఎవరికైనా స్వాగతం పలుకుతాం అని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి వాళ్ళకు ఇబ్బంది కావడం లేదు. పైగా వాళ్ళు మన దగ్గర నుంచి చాలా వరకు సరుకులు, చాలా వరకు ఇవన్నీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా సార్? అవును, ఇంపోర్ట్ చేసుకుంటారు. అది భారతదేశం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశమే. అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల వ్యవహారంలో దాని వెనకాల భారతదేశం ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. అంటే ప్రచండ, వీళ్ళందరూ ప్రచండకి సంబంధించి అతను మావోయిస్టు, అంటే మావోయిస్టు పార్టీ ఉండేది అక్కడ నేపాల్లో. ఆ పార్టీ తాలూకా ప్రతినిధిగానే ఇప్పటికీ చూస్తున్నారు, అతన్ని చూస్తున్నారు. ఆ ప్రయాణంలోనే ఇక్కడ ఉన్నటువంటి సంఘ్ పరివారం ఒక రకంగా చంకలు గుద్దుకుంటోంది దానికి సంబంధించి. అంటే అక్కడ ప్రజల కోసం రోజు ఉద్యమాలు చేస్తామని చెప్తూ ఉంటారు వీళ్ళు. అక్కడ ప్రజలే తిరగబడి వాళ్ళని రోడ్డు మీద పరిగెట్టిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అయితే ప్రచండ మావోయిస్టు లైన్ నుంచి డీవియేట్ అయి వెళ్ళిపోయి దశాబ్దాలు గడిచింది. ఇది ఎవరు మాట్లాడరు. అంటే అవకాశం దొరికింది కాబట్టి ఎవరి పద్ధతిలో వాళ్ళు అన్వయించుకుని ముందుకెళ్ళిపోతున్నారు. కానీ అంటే అమెరికా హస్తం ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది. అంటే ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్? హస్తం ఉండడం వరకు ఓకే, మాట్లాడుకోవడం. ఈ హస్తాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయట మాట్లాడుకునే మాటలే. ఇంటర్నల్గా అంతమంది మొబిలైజ్ అవటం వెనకాల ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఉంటుంది, చిరాకు ఉంటుంది, వ్యవస్థ పట్ల క్రోధం ఉంటుంది. ఇవన్నీ కలిసి ఆ తిరుగుబాటుకు ఒక రూపాన్ని ఇస్తాయి. ఇది ఎంతకాలం సస్టైన్ అవుతుంది, ఇది ఇలాగే నేపాల్లో వాళ్ళ జీవితాలు మార్చేస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న. రాచరికాన్ని పునరుద్ధరించడానికి, రాచరికం పోయింది కదా వీళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత, రాచరికాన్ని పునరుద్ధరించి తిరిగి పాత ధోరణి, అంటే గతంలో హిందూ స్టేట్ అది, దాన్ని తిరిగి హిందూ స్టేట్గా మార్చడాన్ని ప్రమోట్ చేసేటువంటి, అంటే ఎవరైతే ఇలాంటి ఆకాంక్షలతో ఉన్నారో, ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక హిందూ దేశం నేపాల్, అది పోయింది అని దాన్ని, అలాగే ఆ లెగసీని, ఈ రాచరిక వ్యవస్థని, ఈ రెండింటిని పునరుద్ధరించటం కోసం కొంతమంది బయట నుంచి వచ్చిన శక్తులు ఈ ఉద్యమానికి రూపకల్పన చేశారు అనే అభిప్రాయం కూడా ఉంది. బయట నుంచి వచ్చిన శక్తులు ఎవరంటే, బయట నుంచి సపోర్ట్ చేసి నడిపిస్తున్న శక్తులు ఇక్కడ ఉన్నటువంటి సంఘ్ పరివార్ అన్న ధోరణిలో ఒక ప్రచారం అది జరుగుతోంది. ఇప్పుడు అందులో కూడా వాస్తవాలు ఉన్నాయని నేను అనటం లేదు. అక్కడ ప్రజలలో ఉన్నటువంటి, అక్కడ ప్రభుత్వం మీద ప్రజలలో ఖచ్చితంగా క్రోధం ఉంది. దాని వల్లనే అంతమంది అసెంబ్లీ కాగలిగారు, రోడ్డు మీద రాగలిగారు. ఆవేశమా, ఆక్రోధన, లేకపోతే ఏంటిది బాధ? బతుకు లేదు అనిపించిన తర్వాత జనాలు రోడ్డు మీదకి రాక తప్పదు. సోషల్ మీడియా దానికి వీళ్ళ బ్రతుకు ఏంటి సంబంధం సార్?
అంటే ఒక అభిప్రాయం షేర్ అయినప్పుడు దాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా కూడా పాకెట్ న్యూస్ రూమ్, పాకెట్ ఎంటర్టైన్మెంట్ అన్న పద్ధతిలో మొత్తం ఏదైనా ఫోన్లోకి వచ్చేసింది కాబట్టి ఎవరైనా ఒక అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు రిలేటెడ్గా ఆ అభిప్రాయాన్ని ఆమోదించే వాళ్ళు కూడా ఆ పక్షం వహిస్తారు. కాబట్టి ఒక అభిప్రాయం ప్రజల్లోకి తీసుకువెళ్ళటము, అభిప్రాయాలని క్రోడీకరించటము, తమ వైపు క్యాడర్ని డెవలప్ చేసుకోవడం, ఇదంతా కూడా చాలా ఈజీగా మారింది. ఇప్పుడు క్యాంపెయినింగ్ అనేది ఒకప్పుడు ఫిజికల్ క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు డిజిటల్ క్యాంపెయినింగ్ మీద ఎక్కువ ఫోకస్ నడుస్తుంది. ఇదే అక్కడ కూడా ఒక నినాదం ఇచ్చారు వాళ్ళు. డిజిటల్ క్యాంపెయినింగ్ అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమే కదా. కన్ఫ్యూజన్ మాత్రమే అనుకుంటే ఎలాగా? ఏ క్యాంపెయినింగ్ కన్నా దాన్నే వాడుతున్నారు కదా. వాట్సాప్లో మెసేజ్లు పంపించటము ఈ గొడవ నడుస్తుంది ఎప్పుడైనా. అలాగే వివిధ వేదికల మీద వాళ్ళు వ్యక్తీకరించినటువంటి అభిప్రాయాలని ఆమోదించేవాళ్ళు, విభేదించేవాళ్ళు తలబడతారు అక్కడ. ఈ తలబడ్డప్పుడు రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. దాంతో ఏకీభావం ఉన్న వాళ్ళందరూ ఓ చోటకు చేరుతారు. ఈ కన్సాలిడేషన్ చేయడానికి కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలో. అదొక వెసులుబాటు. ఓకే, అందుకని సోషల్ మీడియా ద్వారా జరిగిందని చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఎన్ని మాట్లాడుకున్నా భారతదేశంలో ఉన్నటువంటి సంఘ పరివార హస్తం ఉందా, లేకపోతే అమెరికా హస్తం ఉందా, ఇంకొకళ్ళ హస్తం ఉందా, ఈ చర్చలు కూడా పక్కన పెట్టేసి చూస్తే అక్కడ రోడ్డు మీదకి వచ్చిన జనాలకు సమస్యలు ఉన్నాయి అనే దగ్గర అంగీకారం కుదుర్చుకోక తప్పని పరిస్థితి. నేపాల్లో ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వలసలు వచ్చేస్తున్నారు వాళ్ళు దేశం వదిలేసి. ఆ పరిస్థితిని నివారించడానికి, అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి అనే దానిలో ఎవరికీ క్లారిటీ లేవు. ఈ చిరాకు, ఈ కోపం ఇప్పుడు ఒక ఉద్యమ రూపంలో కనిపించింది మనకి. ఇది ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేది చూడాలి.